ఆ మేకపోతు గాంభీర్యం ఇక చెల్లే పరిస్థితి కనిపించడం లేదు. పాకిస్తాన్కు సొంత గడ్డపైనే తీవ్ర అవమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేను ఇక్కడ కేవలం క్రికెట్ గురించి మాట్లాడడం లేదు. ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా ముందుగా క్రికెట్ గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళ మాజీ ఆటగాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఆటగాళ్ళు ముఖం చూపించుకోలేని పరిస్థితి. బయటకు వస్తే కొడతారేమో, ఎక్కడ చెప్పులు విసురుతారో, ఎక్కడ రాళ్ళు రువ్వుతారో అని ఆటగాళ్ళుగా మనం వాళ్ళని తప్పుపట్టలేము. కానీ వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ వెకిలి చేష్టలు వాళ్ళ విలువ పోవడానికి కారణమైంది. ఇక్కడ పాకిస్తాన్ అభిమానులే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఆడడానికి పోయినోడివి ఆడి రాకుండా ఎందుకు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇమిటేట్ చేయాలి? వాళ్ళని ఎందుకు నువ్వు వెక్కిరించాలి? వాళ్ళని ఎందుకు నువ్వు రెచ్చగొట్టాలి అని పాకిస్తాన్ అభిమానులే, క్రికెట్ అభిమానులే వాళ్ళని తిడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ గడ్డ మీద జై హింద్ నినాదాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ గడ్డ మీద జై హింద్ నినాదాలు వినిపిస్తున్నాయి. దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఎందుకు ఈ జై హింద్ నినాదాలు వస్తున్నాయి అనేది ఒక్కసారి మనం చూడొచ్చు పరిస్థితి. ఒక్కసారి ఆ విజువల్ నేను ప్లే చేసి ముందుగా మీకు చూపిస్తాను. పాకిస్తాన్ గడ్డ మీద, పాకిస్తాన్ నడిబొడ్డులో వస్తున్నటువంటి జై హింద్ నినాదాలు మనం ఖచ్చితంగా వినాలి. ఒకసారి ప్లే చేసి చూపించండి ఒకసారి.